ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఇప్పటికే ఈడీ సిబిఐ కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 2 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూ వస్తోంది. సౌత్ గ్రూప్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక కీలక పాత్ర పోషించారు అన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. గతేడాది మార్చిలో 3 సార్లు కవితను విచారించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఈడీ అభియోగాలు మోపింది. ఛార్జ్ షీట్ లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. దాంతో ఆ ఫోన్లన్నింటినీ కూడా మీడియా ముందు చూపించారు కవిత. ఆ తర్వాత మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. తన ప్రతినిధులు కూడా ఆమె విచారణకు పంపడం జరిగింది. అప్పుడు ఆమె హాజరు కాకుండా ప్రతినిధులను పంపించారు. మరోవైపు మహిళలను ఈడీ ఆఫీసులో కాకుండా ఇంట్లోనే విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొక సంచలనం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా హైదరాబాద్ లోని నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం కవితను అరెస్ట్ చేసింది. ఆమెను మరి కాసేపట్లోనే ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. హలో 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 మనం విజువల్స్ లో చూడొచ్చు. హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా కవిత నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున అక్కడికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. కవితను అరెస్టు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్టు చేయనివ్వం, అడ్డుకుంటామంటూ కూడా అక్కడ కార్యకర్తలు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా కూడా అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాసేపటి క్రితమే అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ కూడా ఇద్దరు ఒకేసారి కవిత నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాం. భారీ ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడ గుమిగూడాయి. పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కవితను అరెస్టు చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక సంచలనమైనటువంటి అప్డేట్ ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా హైదరాబాద్ లోని నివాసంలో ఇప్పటి వరకు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కవితను అరెస్టు చేసింది. ఆమెను మరి కాసేపట్లోనే ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. కవిత నివాసానికి చేరుకున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు అక్కడ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం.